హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 356. అమ్మ వచ్చాక వాడికి తినిపిస్తుంది లేవే. అప్పటి వరకు నువ్వు ఇబ్బంది పడకు. వాడిని ఇబ్బంది పెట్టకు. నేను త్వరగానే వస్తాను. నువ్వు రెడీ అయ్యి వాడిని కూడా రెడీ చెయ్యి. అర్థమైందా? నేను వచ్చేసరికి తల్లి కొడుకులు గుర్రు పెట్టి పడుకోకుండా కాస్త రెడీ అవ్వండి. రాగానే బయటికి వెళ్దామని చెప్పాడు రుద్ర. కానీ ఎక్కడికి బావా? బయటికంటే ఎక్కడికి తీసుకెళ్తామని వేద అప్పటికే హుషారుగా ఎగురుతూ ఉండడంతో శ్రావణి వాళ్ళ అక్క మాటలు వింటుంది. వచ్చాక చెప్తాను గాని రెడీ అయి ఉండు. నాకు వర్క్ ఉంది. బాయ్. వాడిని పడుకోబెట్టు కాసేపు. అమ్మ వచ్చాక తినిపిస్తుందని మరీ చెప్పి రుద్ర కాల్ కట్ చేశాడు. ఏంటక్క అంత హ్యాపీగా ఉన్నావు? బావ ఏం చెప్పాడు? అని అడిగింది శ్రావణి. అప్పటికే ధీరాబాబు నిద్ర వచ్చేసి పిన్ని భుజం మీద నిద్రపోతూ ఉంటాడు. చిన్నగా నోట్లో వేసుకొని చప్పరిస్తూ. మీ బావగారు ఇవాళ నన్ను బయటకు తీసుకెళ్తారంట శ్రావణి. అందుకే ఈ హ్యాపీనెస్తో అరుపులన్నమాట. పైగా ఇద్దరమే అంట. ఎక్కడికి తీసుకెళ్తాడో ఏంటో అని వేద హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, ఓ అయితే ఎంజాయ్ అక్క బావగారితో అని చిన్నోడు పడుకున్నాడక్క. మా రూమ్లో పడుకోబెట్టన్నా అని అడిగింది శ్రావణి. అలాగే జాగ్రత్తగా. వాడు లేస్తే నన్ను పిలువు శ్రావణి అని ఇక వేద తన రూంలోకి వెళ్ళకుండా హాల్లోనే కూర్చుంది. శ్రావణి మాత్రం కొడుకుని పక్కనే పడుకోబెట్టుకొని తను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంది. మధ్యాహ్నం టాబ్లెట్లు వేసుకుంది కదా, అందుకే చాలా నిద్ర వస్తూ ఉంటుంది మత్తుగా. ఇక వాళ్ళని వదిలేసి అరగంటకొకసారి వెళ్ళి కొడుకు పడుకున్నాడా లేదా అని చూస్తూ వస్తూ హాల్లోనే కూర్చుంది వేద. అప్పుడే మీనాక్షి గారు ఆవిడ పనులన్నీ ముగించుకొని ఇంట్లోకి వస్తూ చిన్నోడెక్కడే అని అడిగింది హాల్లోనే కూర్చున్న కోడల్ని చూసి. పడుకున్నాడత్తయ్య. శ్రావణి పడుకోబెట్టింది. ఇద్దరు పడుకున్నారు పిన్ని కొడుకులు. నువ్వు తినిపించడం అలవాటు చేశావు రోజు. నేను తినిపిస్తే అస్సలు తినడం లేదు తెలుసా? మొత్తం ఉమ్మేస్తున్నాడు. శ్రావణి కూడా తినిపెట్టడానికి చాలా ట్రై చేసింది. సగమే తిన్నాడు. ఆకలవుతుందో ఏంటో. అసలే నీ కొడుకు వచ్చి ఇప్పుడు బయటికి తీసుకెళ్తాను అని అన్నాడు. మళ్ళీ బయటికెళ్ళాక ఆకలికేడిస్తే ఎలా అని బుంగమూతి పెట్టుకొని అడిగింది వేద వాళ్ళ అత్తగారిని. అవునా? బయటికెళ్తున్నారా? వాడు లేచాక నేను తినిపించేసి ఫ్రెష్ చేయిస్తానులే. నువ్వు కంగారు పడకు. రుద్ర ఏ టైంకొస్తానన్నాడో ఆ టైంకి రెడీ అయి ఉండు. సరేనా? వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోపో. వాళ్ళు లేస్తే తినిపిస్తాను గాని నేను అని కోడల్ని రూంలోకి పంపించేశారు మీనాక్షి గారు. అలాగే అని కాసేపు బెడ్ మీద వాలి ఇక రుద్ర చెప్పిన టైం అవ్వడంతో ముందుగా లేచి ఫ్రెష్ అయ్యి రెడ్ కలర్ అనార్కలి వేసుకొని దానికి కలంకారీ ప్రింట్ వచ్చిన గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కలగలిపి ఉన్న చున్నీ వన్ సైడ్ వేసుకొని చెవులకు పెద్ద కమ్మలు పెట్టుకొని ఫుల్ స్టైల్గా రెడీ అయ్యి చేతికి వాచ్ పెట్టుకుంటూ వేద కిందికి దిగేసరికి ఆల్రెడీ ధీరాబాబు లేవడం నానమ్మ చేత ఆమె తినడం అయిపోయి అప్పుడే స్నానానికి తీసుకెళ్తూ ఉంటారు మీనాక్షి గారు. అత్తగారు తినిపిస్తే మొత్తం ఫుడ్ తినేసిన కొడుకుని చూస్తూ, వీడికి నేను తినిపిస్తే నచ్చట్లేదేమో, అత్తయ్య అసలు తినట్లేదు అని కొడుకు మీద కంప్లైంట్ చేస్తుంది అత్తగారికి కూడా వేద. మెల్లిమెల్లిగా అలవాటవుతుంది లేవే. ఇప్పుడే కంగారు పడకు. వాడు నీ చేతితో తినట్లేదు అని. మెల్లిగా అలవాటు చేస్తే తింటాడులే అని చెప్పి మనవడిని తీసుకెళ్ళి చక్కగా లాలపోసి బయటికెళ్తున్నారు కాబట్టి వాడికి బ్లాక్ అండ్ వైట్ సిసింద్రి డ్రెస్ వేయడంతో మనవడు ఇంకా అందంగా మెరిసిపోతూ ఉంటే అయ్యో నా కళ్ళకి నా దిష్టే తగిలేలా ఉంది అని మనవడికి దిష్టి చుక్కలు పెట్టి అరికాళ్ళలో పెద్ద దిష్టి చుక్క పెట్టి మనవడిని ముద్దు పెట్టుకుంటూ మురుసుకుంటూ బయటకు తీసుకొస్తారు మీనాక్షి గారు. నా దిష్టే తగిలేలా ఉందమ్మా అని మనవడికి మెటికలు విరిచి మనవడిని వేదాకి ఇచ్చేసి ఇదిగో అమ్మ నీ కొడుకుని కూడా రెడీ చేశాను. మీ ఆయన ఎక్కడా అని మీనాక్షి గారు అడుగుతున్నప్పుడే
రుద్ర కూడా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి రెడీ అయిన భార్యని, కొడుకుని చూసి హ్యాపీ స్మైల్ ఇచ్చాడు రుద్ర. ధీరా అని రుద్ర పిలవడం ఆలస్యం. అంతే వాళ్ళ అమ్మ ఒళ్ళో ఉన్నవాడు సోఫాలో నుండి కిందికి దిగడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. వాళ్ళ డాడీ దగ్గరికి పాకాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ వాడిని కింద వేస్తే ఇప్పుడు డ్రెస్ పాడవడం ఖాయం అని తెలిసి వేద వాడిని బలంగా పట్టుకుంటూ ఉంటుంది. కానీ మనోడు మాత్రం ఏడుస్తూ దా దా దాయి అని ఏడుస్తూ ఉంటాడు రుద్రని ఎత్తుకోమని. వదలవే వాడిని, ఏం కాదు వస్తాడు అని రుద్ర ఇంట్లోకి వస్తూ ఉంటే డ్రెస్సు పాడైపోతుంది. ఇప్పుడే అత్తయ్య రెడీ చేసింది బావా అని అంది వేద కొడుకుని ఎత్తుకొని. సర్లే నేనొస్తున్నానుండు అని రుద్ర వెళ్ళి కొడుకుని ఎత్తుకోగానే అప్పుడు రుద్రని కరుచుకుపోయి బయటికి వెళ్దాం అన్నట్టుగా వాడు బయటికి చూపిస్తూ ఏడుస్తూ ఉంటాడు. వెళ్దాంరా నేను ఫ్రెష్ అవ్వని ముందు అని అన్నాడు రుద్ర. అంత టైం లేదు నాకు అక్కడ పీఎంతో మీటింగ్ ఉంది అన్నట్టుగా ఉంటుంది వాడి యవ్వారం. బయటికి వెళ్దామని ధీరా బాబు ఏడుస్తూ ఉంటే మనం బయటికి వెళ్ళి నిలబడదాం పద డాడొస్తాడు అని రుద్ర నుండి బలవంతంగా వాడిని తీసుకొని వేద బయటికి వెళ్తే గాని వాడి ఏడుపు ఆపలేదు. అయినా కూడా వాళ్ళ డాడీ ఎప్పుడు వస్తాడని చూస్తూ ఉంటాడు. ఫ్రెష్ అయ్యి వస్తానమ్మా అని రుద్ర వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాక జీవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానమ్మా త్వరగానే వస్తామని రుద్ర బయటికి వెళ్ళేసరికి శౌర్య కూడా అప్పుడే ఇంటికి వస్తూ ఉన్నాడు. అన్నలిద్దరూ త్వరగానే వస్తే నిన్న ఇవాల్టి వరకు కలిపి రుద్రచరణ్కి ఇవాళ ఇవ్వడంతో ఇవాళ అర్ధరాత్రి అవుతుంది ఇక నేను ఇంటికి వెళ్ళేసరికి అని నిన్నటిది ఇవాల్టి వరకు కలిపి చేస్తూ ఉంటాడు చరణ్. ఇంకొకసారి ఆఫీస్ ఎగ్గగొట్ట ఎగ్గొట్టకూడదు అని అన్న చక్కగా గుణపాఠం చెప్పడంతో మనోహర్ గారు కూడా ఇంటికి చేరుకున్నారు. అప్పుడే ఇక మనోడు బయటికి వెళ్తున్నాడు అని చెప్పి అందరికీ తెగ చెప్పేస్తూ చెయ్యి ఊపేస్తూ ఉంటాడు. మమ్మీ డాడీ తీసుకెళ్తున్నారు అని వాడి సంబరాన్ని చూసి అందరూ నవ్వుతూ ఉంటే ఇక రుద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చొని వేద వాడిని తీసుకొని కారులో కూర్చోవడంతో వాడు కూడా వాళ్ళ డాడీ ఊళ్ళో కూర్చుంటానని తెగ సంబరపడిపోతూ రుద్ర మీదకి దూకుతూ ఉంటాడు. డాడీ డ్రైవింగ్ ఎలా చేస్తాడ్రా కూర్చో నాన్న అని వేద వాడిని ఎత్తుకోకపోవడానికే ఆయాసపడుతూ ఉంటే రుద్ర ఇక వాడిని తీసుకొని వాడి నొల్లోనే కూర్చోబెట్టుకొని ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూ ఏంట్రా నీ గోల ఎంతలా అల్లరి చేస్తున్నావో తెలుస్తుందా అని వాడి బుగ్గలు లాగుతూ ఉంటే స్టీరింగ్ని వాడు కూడా పట్టుకొని తిప్పుతూ ఉంటాడు. ఒరేయ్ బాబు నువ్విప్పుడే పెద్దోడు అవ్వలేదురా నీకు అలాంటివి 10 కొనిస్తాడురా మీ డాడీ పెద్దగా అయ్యాక నీకు డ్రైవింగ్ వచ్చాక ఇప్పుడు మాత్రం అలాంటివి చేయకు నాన్న ఇలా రా డాడీని సైలెంట్గా డ్రైవింగ్ చేయనివ్వరా అని వేద వాడిని లాగుతూ ఉంటే అబ్బే వస్తే కదా ఇంకా వాళ్ళ అమ్మ మీదకి కోపంగా చూస్తూ రాగాలు తీస్తూ ఉంటాడు. చూసావా బావ వాడు నువ్వు ఉండగానే నన్ను బెదిరిస్తున్నాడు అని అరుస్తుంది వేద. తల్లి కొడుకుల గొడవలు చూస్తూనే వాళ్ళ అల్లరి వింటూనే ఏం కాదు నేను కూర్చోబెట్టుకుంటాను. నువ్వు వాడిని లాగకు అని జీవన్ వాళ్ళ ఇంటి వరకు కొడుకుని ముందు జాగ్రత్తగా కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ జీవన్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేశాడు రుద్ర. నువ్వు బయటికి అంటే ఇంకా ఎక్కడికో అనుకున్నాను. జీవన్ అన్నయ్య వాళ్ళ దగ్గరకా ఏంటి? ఇవాళ ఇక్కడ స్పెషల్ అని అడిగింది వేద కారు దిగాక. రుద్ర కూడా కొడుకుని ఎత్తుకొని కారు దిగి వేద చేతిలో బొకే స్వీట్స్ పెట్టి సారిక గుడ్ న్యూస్ చెప్పిందంట. జీవన్ గడ్ కాల్ చేశాడు మధ్యాహ్నం. అందుకే వాళ్ళని కలుద్దామని తీసుకొచ్చాను అని చెప్పాడు రుద్ర. ఇంకా ఉంది.